హాయ్! యావన్‌మంది ప్రజానీకానికి నా నమస్కారం. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలు చదువుతా ఉంది మీ కొణిదెల శివశంకర వరప్రసాద్. వుడ్ ఆఫ్ మీ చిరంజీవి. అదే మీ మెగాస్టార్ చిరంజీవిని. ఇప్పుడు ఫుల్‌గా కేర్ ఆఫ్ కేంద్ర క్యాబినెట్. మేరే ప్యారే ఫ్యాన్స్ ఏపీలో పొలిటీషియన్స్ అందరూ కష్టాల్లో ఉన్నారు. ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవరో తెలుసు కదా! ఆ! అది నేనే. ఈ మెగాస్టారే. అర్థమైంది కదా! దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని ఇవాల్టి బులెటిన్‌లో డీటెయిల్‌గా చెప్తా. బట్ దానికంటే ముందుగా ఇవాల్టి హెడ్‌లైన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. మనకు సంబంధం లేదు తెలంగాణ ఇష్యూతో మన కోరిక నెరవేరుతోంది సీఎం కావడంతో. చరణ్‌కు మనమే పోటీ ఇప్పుడు సినిమాల్లో మనకు ఏ ఒక్కరు సాటి లేరు ఏపీ రాజకీయాల్లో. ఇటీవల బాగా పెరిగిపోయింది మన ఇమేజ్. పనిలో పనిగా పెంచుకోవాలి మన ప్యాకేజ్. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. మేరే ప్యారే ఫ్యాన్స్ తెలంగాణ మీద ఇంత గొడవ జరుగుతోంది. అయితే ఈ గొడవకి నాకు అస్సలు సంబంధం లేదనమాట. ఇటువాళ్ళు అటువాళ్ళని అటువాళ్ళు ఇటువాళ్ళని తిట్టి పోసుకుంటున్నారు. బట్ ఒక్కరైనా నన్ను తిట్టారా? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మన పొలిటికల్ సలహాదారు అల్లు అరవింద్ లైవ్లో ఉన్నాడు. ఓవర్ టు అరవింద్. నమస్కారం అండి చిరంజీవి గారు. నేను రోజాను జగన్ గారి ఆఫీస్ నుంచి అండి. మీరైతే చాలా అమాయకంగా ఉన్నారు. మరి మిమ్మల్ని తెలంగాణ వాళ్ళు పట్టించుకోవడం లేదు, అటు సీమాంధ్ర వాళ్ళు పట్టించుకోవడం లేదంటే మీరేదో మహానుభావులని కాదండి, దేనికి పనికిరాని వారు అని. అంతే. సీమాంధ్రులకు తెలంగాణ వాళ్ళకి మరి ఏకాభిప్రాయం ఉన్నది ఒక్క మీ విషయంలోనే అండి. మేరే ప్యారే ఫ్యాన్స్ ఈరోజు వచ్చి మనని ఎలా అనేడు ఏమైనా బాగుందా లైవ్లో? ఇదేమైనా పద్ధత అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. నమస్కారం చిరంజీవి గారు, నేనండి బాబు మీ చిన్నబాబుని. అదేనండి, మీరు సినిమాలు వదిలేసినా మిమ్మల్ని వదలనటువంటి ఏకైక ఏరాభిమాన్ని ఫ్రమ్ రాజమండ్రి సార్. ఇదిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నాడు, జగన్ గారు జైల్లో ఉన్నారు, సత్యబాబు చేయడానికి ఏమీ లేదు, చంద్రబాబు గారు చంద్రయానం చేసుకుంటున్నాడు. ఇప్పుడు హ్యాపీగా ఉంది మీరు ఒక్కరేనండి బాబు. ఇదిగా సినిమాల్లో కూడా మీకు మీ అబ్బాయికి మీరే పోటీ. అందరూ బిషానా సర్దేసుకున్నారు సార్, ఇక మీకు తిరగలేదు. మేరే ప్యారే ఫ్యాన్స్ మన చిన్నబాబు ఎంతైనా నా మనసులో ఉన్న మాటని పట్టేశాడు. అలా మీ అందరికీ లైవ్లోకి వచ్చి చెప్పేశాడు. అది లెక్క. ఏమిటి చిరంజీవి ఏమిటి మరి ఆ రోజుల్లో నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో సూపర్ హిట్లు ఇస్తున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళారు. రాజకీయాల్లో సూపర్ విజయాలు సాధించాక మళ్ళీ కొన్ని సినిమాల్లో చేశారు. మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యి అక్కడికి వెళ్ళారు, అక్కడ ఫెయిల్ అయ్యి ఇక్కడికి వస్తున్నారు. మై డియర్ ఫ్యాన్స్, ఏమిటి బాలయ్య మన చరిత్రకి ఎలా గాలి తీస్తున్నాడు? ఇదిగో చూడు చిరంజీవి, నువ్వు అనవసరంగా చరిత్ర సృష్టించేటువంటి పనిలో పడకు. ఎవరికైనా సినిమాలో సరికెంత ఉందన్నదే ముఖ్యం కాదు, సినిమా గట్టిగా డబ్బు చేసుకుందా లేదా అన్నదే మనకి ముఖ్యం. మరి రాజకీయాలు కూడా అంతే, గిట్టుబాటు అయిందా లేదా అన్నదే ముఖ్యం. కానీ ఇతర విషయాలు మనకెందుకు చెప్పు? అయినా ఇవన్నీ నీకేం తెలియనివి కాదు, ఏదో బావమరిది కాబట్టి అలా చెప్పాలని చెప్పానంతే. మేరే ఫేరే ఫ్యాన్స్, అరవింద్ చెప్పింది కరెక్టే కదా? సరే, ఎందుకంటే మంచిది. ఇక్కడ మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆ బ్రేక్ తర్వాత వెంటనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. చిరంజీవి గారు నమస్కారం అండి. నేను ఇడ కొండ సురేఖను. పరకాలకెళ్ళి పాపం కదండి, తండ్రి లేని పిల్లగాడు జగన్ను జైల్లో పెట్టి మీరంతా గిట్లా సంబరాలు చేసుకోనికి సిగ్గులేదా అని గా బాబు ఉసురు మీకు తప్పగా తలుగుతాది. అర్థమైతుందిలే, దేవుడు మీకు కూడా తగిన శాస్తి చేస్తాడు. అంతా ఎందుకండి, ఒక్క మాట అయితే చెప్పరాదండ్రి, మీలో ఒక్కరైనా గాని మా జగన్ బాబు స్థాయికి చేరుకోగలుగుతారా అని. ఏమిడి కొండ సురేఖ గారు ఎలా మాట్లాడుతున్నారు? మనకు జైలుకు వెళ్ళే స్థాయి కూడా లేదని ఈ కొండ గారు చెబుతున్నారా? మనం కూడా సీఎం అయ్యి మన తడాకేమిడో చూపెట్టాలి, అది మన లెక్క. ఎంతంటిది చిరంజీవి గారు? అవ్వ బువ్వ కావాలంటే అలా కుదురుతండి, నాకు తెలియగలిగితే ఏదో మన సామాజిక వర్గమే కదా అని చెప్పి కేంద్ర క్యాబినెట్కి వెళ్ళారని చెప్పి మనం అనుకుంటా ఉంటే మీరేంటంటే నాకు తెలియగలిగితే సీఎం సీట్ వైపు చూస్తూ ఉన్నది. మరి కిరణ్ కుమార్ జారి పెడితే సీఎం సీటు ఎక్కడానికి ఇక్కడ మేము రెడీగా లేమా ఏంటి నాకు తెలియగలిగితే?
30 ఇయర్స్ ఇండస్ట్రీ మరి దాని తల్లిక ఆ సీట్ కోసం మేము చూడాలి కానీ 30 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీరు చూస్తే ఎలాగని నాకు తెలియగలిగితే ఓ షట్ ఏమిటిది మనకి ప్రమోషన్ వస్తుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటే ఈ సత్యబాబు ఏమిటి ఏకంగా సీఎం క్యూలోకే రానివని అంటున్నాడు. ఇదేమైనా పద్ధతా? నమస్కారం చిరంజీవి గారు, నేను విజయమ్మని మాట్లాడుతా ఉన్నాను. ఇప్పుడు ఎవరికి పడ్డా కూడా సానుభూతి ఓట్లేనండి, ప్రభు దయ వల్ల. మరి మా జగన్ బాబు అయితే జైలుకి వెళ్ళాడు, మీరు వెళ్ళారా చెప్పండి. న్యాయంగా చెప్పాలంటే మరి సానుభూతి ఓట్లు మా జగన్ బాబుకే పడతాయి. మేరే ప్యారే ఫ్యాన్స్, మనకు ఓట్లు కావాలంటే జైలుకు వెళ్ళాలని రూల్ ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నానా? లుక్ మిస్టర్ చిరంజీవిజీ, కిరణ్ రెడ్డి సర్కార్ ను పూర్తి కాలములు నిలబెట్టడముల కొరకు మీకు ప్యాకేజెస్ ఇవ్వడములు జరిగినది. కిరణ్ రెడ్డి ప్రభుత్వములు మధ్యలో పడిపోయినచో మీరు ప్యాకేజెస్ మాకు తిరిగి ఇచ్చివేయడములు ధర్మములు. అర్థమైంది కదా? మేరే ప్యారే ఫ్యాన్స్, మేడం గారి చల్లని చూపులు మన మీద ఉండాలని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం కానీ ఆవిడ ఇంత క్లోజ్గా మనం వాచ్ చేస్తున్నారని చెప్పి మనకి తెలియదు. లేనిపోయిన గొడవలు మేడం గారితో మనం పెట్టుకోకుండా బుల్టన్ ఎక్కడితో క్లోజ్ చేస్తే బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అందుకే క్లోజ్ చేస్తున్నా, మీరు ఫీల్ కావద్దు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందు ఫేస్ తరిగి చూడాలి కదా. జై మన ప్యాకేజీలు, జై జై మన ఎలివేషన్లు.